నా శిక్షలు తన శిరోమానిపై వేసుకొని మరణమోడు మూలముగాను ఆయన సమాధిలో నుండి మూడవ నాడు వెలుపలికి వచ్చి సమాధిని పరలోకమునకు వెళ్ళడము మూలముగాను తన నిజ దేవస్థితిని ప్రేమను వెల్లడించినాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అందరి నిమిత్తము విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడని ఆయన రెండవ మారు సంగమును కొనుగోట మేఘాసీనుడు వచ్చినట్టు మిగిలిన వారికి 7 ఏళ్ళు శ్రమ కలిగిన తరువాత అంత్యక్రీస్తునకు జరుగు యుద్ధంలో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకంలో సాతాను పాతాళంలో 1000 ఏళ్ళు బంధింపబడి ఆ తరువాత ప్రభు భూమి మీద 1000 ఏళ్ళు పరిపాలన చేసిన తరువాత ఆయన సజీవులను మృతులను తీర్పు తీర్చినట్టు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళంలో సాతానును విడిపింపగా